నమస్తే, వెల్కమ్ టు వైఎస్ న్యూస్. భూ ఆక్రమణ జరిగింది, అధికారులు 24 గంటలు స్పందించాలన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నం రామకోటయ్య డిమాండ్ చేశారు. ఇక వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా న్యూజివీడ్ పట్టణ నడిబొడ్డులో ఎస్ఆర్ఆర్ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ స్థలం ఆక్రమణకు గురైందని మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఆరోపించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో కలిసి ఎస్ఆర్ఆర్ బాయ్స్ హై స్కూల్ ను సందర్శించి ఇన్ఛార్జి హెచ్ఎం అనుమతి తీసుకుని ఆక్రమణకు గురైన భూమిని మీడియా సమక్షంలో చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ నడిబొడ్డులో కోట్ల రూపాయల విలువ చేసే భూమి కొందరు ఆక్రమించారని, జమీందారీ కాలనాటి భూమిని ఆక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ప్రభుత్వ అధికారులకు కనీసం గోడ కడుతుంటే ఎవరు కూడా స్పందించకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తానే స్వయంగా తన యొక్క అనుచరులతో ఆక్రమించిన భూమిపై పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్యే చిన్న రామకోటయ్య అన్నారు. హెచ్ఎం గారు మీదేనా? నమస్తే అమ్మా, బాగున్నారా? ఉన్నారా? సార్ బాగున్నారా? మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో కలిసాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చిన్న విన్నపం సార్, విజిటింగ్ కాదు. నేను ఇప్పుడు పాఠశాలలో గెలిపించానంటే పాఠశాల ప్రాంగణంలో కొంత ఆక్రమణకు గురవుతుంది భూమి అని నా దృష్టికి వచ్చింది సార్. అది చూడాలని వచ్చాము, మీరు అనుమతిస్తే చూసాను. వెళ్ళేవాడు సార్, చూడండి సార్, చూడండి అంతే. జడలు పెట్టేసారు కదా. ఎస్ఆర్ఆర్ హై స్కూల్ చాలా పురాతనమైంది. మరి దీనికి చాలా పెద్ద భూమి ఉంది, వాళ్ళ పట్టణం నడిబొడ్డునుంది. ఈ భూమి ఇంత విలువైన భూమి ఆక్రమణకు గురవుతుందని తెలిసి ఆ ఆక్రమణ చూపించడానికి మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడ రమ్మని కోరడం జరిగింది. మీ కళ్ళ ముందే చూడండి, ఇది హై స్కూల్ కూడా. మేము కూడా ఇక్కడే చదువుకున్నాం, ఇదే ప్రాంగణంలో. ఇక్కడే తిరిగేవాళ్ళం పొద్దుగా, ఇక్కడే కూర్చున్న ప్లేస్ కూడా. సో అటు పక్కన ఆ గోడ అక్కడ దాకా ఉంది, ఆ సైకిల్ షెడ్ దాకా. ఇటు పక్కన అక్కడ ఉంది. ఈ భూమి ఇట్లా వంకరుందని చెప్పి అవతల భూములు ఎవరో మరి మనకు తెలియదు ఎవరో, దాదాపు 250 నుంచి 400 గజాలు కలుపుకోవడం జరిగింది. ఈ భూమిలో నాకు తెలిసి 5 కోట్ల రూపాయల భూమి, 5 కోట్ల విలువైన భూమి నూజివీడు పట్టణం నడిబొడ్డులో ఆక్రమణకు గురి అయింది. మరి ఇక్కడ పాఠశాల ప్రాంగణం అంతా స్కూల్ యాజమాన్యం అంటే హెచ్ఎం గారి చేతిలో ఉంటుంది. ప్రధానంగా క్యాంపస్ కాపాడాల్సిన బాధ్యత హెచ్ఎంది. దాని తర్వాత ఇవాళ సచివాలయాలు ఉంది, సచివాలయంలో సిబ్బంది ఉంది. ఈగ కూర్చున్నా ఈగ లేచినా సచివాలయ సిబ్బంది వచ్చి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో సచివాలయ సిబ్బందికి కనపడలేదు. ఇక్కడే తహసీల్దార్ హెడ్ క్వార్టర్ ఉంది, నూజివీడు హెడ్ క్వార్టర్ తహసీల్దార్ది. మరి తహసీల్దార్కి సంబంధించి విఆర్ఓ గారు ఉంటారు, ఆర్ఐ గారు ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, తహసీల్దార్ గారు ఉంటారు. వీరికే కనపడలా. ఇంకా ఇదే సబ్ కలెక్టర్ హెడ్ క్వార్టర్స్, వారికి కనపడలా. సో ఇంకెక్కడున్న నాయకులకి కనపడటానికి మరి ఎవరి హస్తం ఉందో మనకు తెలియదు. లోతుకెళ్తే కానీ తెలుస్తుంది, ఫలానా వాళ్ళని మనం చెప్పలేము ఇప్పుడే. సో కాపాడాల్సిన వాళ్ళంతా కనిపించట్లేదు. ఇప్పుడే నేను ప్రాంగణంలోకి వస్తానంటే తహసీల్దార్ గారు బయటికి వెళ్తాను. నేను అడిగితే ఎగ్జామ్ కోసం వచ్చారన్నారు. దేనికోసం వచ్చినా లోనికి వచ్చాక చుట్టూ కళ్ళు ఉండాలి, చూడాలి. సో ఇది ఇక్కడున్న
ప్రభుత్వ వ్యవస్థ పనితీరు. దీనికి ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా బాధ్యత వహించాలి. 24 గంటల్లో ఈ ఆక్రమణ తొలగించాలి. తొలగించకపోతే ఈ హై స్కూల్ ప్రాంగణాన్ని కాపాడే బాధ్యత నేను, నా మద్దతుదారులు, పట్టణ ప్రజల సహాయం అడిగి తీసుకుంటాం. ఈ భూమిని కాపాడుతాం. 24 గంటల్లో ఈ ఆక్రమణ తొలగించాలని, సంబంధిత ప్రతి వారిని 5 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడాలని హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.